తిరుపతి కపిల తీర్థంలో శివలింగ దర్శనం చేసుకునేటప్పుడు లింగ స్వరూపంపై గోవు దర్శనం ఇస్తుంది కదా, అలా దర్శనం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? మనకి శివాలయాల్లో ఎక్కడా కనబడినట్టుగా కపిల తీర్థంలో ఆ సద్యోజాత శివలింగమూర్తికి కామాక్షి అమ్మవారికి మధ్యలో ఆ లింగం ఉండటం, ఆ లింగాకృతి పైన ఒక గోవు ఉండటం ఏమిటో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి ఎవరో కూడా నన్ను అడిగారు, ఏమిటండి ఇలాగా ఆవు వచ్చి అలా పాలధార కురిపిస్తే తప్పు కదా, అది ఒకవేళ అలా చేసినా కూడా మనం అలా చూపిస్తే ఇది బాలేదు కదా, శివుడు ఉత్తమ దైవం, శివభక్తి కలిగినటువంటి గోవైనా సరే అలా పాలధారలను ఇవ్వటం తప్పు కదా అన్నట్టుగా చెప్పారు. కానీ కపిల తీర్థం అనేటువంటిది ఎలా ఏర్పడింది తెలుసా అండి? ఒకప్పుడు గంగానదికి 3 రూపాలు ఉంటాయి. ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు, భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. ఈ భాగీరథికి జహ్ను మహర్షి ద్వారా పునర్జన్మ వచ్చింది కాబట్టి భాగీరథి, జాహ్నవి లాంటి పేర్లు ఉన్నాయి. కానీ పాతాళంలో గంగ ఉంటుంది, దానికి భోగవతి గంగ అని పేరు. ఈ భోగవతి గంగతో పాతాళ లోకంలో కపిల మహర్షి ఒకసారి చక్కగా ఒక మాఘ చతుర్దశి అర్ధరాత్రి అంటే శివరాత్రి రోజున ఆయన పూజ చేస్తూ ఉంటే ఈశ్వరుడు, ఆయన ఆశుతోషుడు కదా, భూమిని భేదించుకుని అలా లింగాకృతితో అలా పైకి వచ్చాడు. కొద్ది ఆయన ఇంకా పెరిగి ఉండేవాడు. కామధేనువు చూసిందిట, క్షీరాభిషేక కాంక్షతో వచ్చి 4 దిక్కుల్లో 4 పాదాలు పెట్టేసి, స్వామి మహావర్ధస్వ, ఇంతకన్నా పెరిగితే నేను అభిషేకం చేయలేను, పెరగద్దు అని చెప్పి ఆ పెరుగుదలను నిగ్రహించి శివుడిది తన యొక్క ప్రార్థన చేత ప్రసన్నం చేసుకుని క్షీరాభిషేకం చేసింది. కాబట్టి అలా భక్తితో పైకి వచ్చినటువంటి కపిల మహర్షి, భక్తితో పైకి వచ్చినటువంటి కపిలేశ్వర స్వామి పైన ఉండేటువంటిది ఆ యొక్క కామధేను. ఆ కామధేనువుకి ఆశువుగా అంతకన్నా తోచలేదు ఆ సమయంలో. భక్తితో ఏది చేసినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. ఈశ్వరుడు భక్తికి పరమ ప్రసన్నుడు. అందుకే ఆ భక్తికి ప్రసన్నమయ్యేటువంటి దైవాల్లో మొదటి దైవం ఎవరు అంటే ఈశ్వరుడే అని తెలుసుకుని చాలామంది రాక్షసులు కూడా శివుడి ద్వారా లోకానికి ఉపద్రవం తెచ్చే కోరికలు కూడా తెచ్చేసుకున్నారు. కాబట్టి అలాంటి భోలాశంకరుడు అలాంటి కామధేనువు యొక్క, భక్తితో వచ్చినటువంటి కామధేనువు యొక్క క్షీరాభిషేకాన్ని అందుకున్నటువంటి క్షేత్రం కపిల తీర్థం. అందుకే ఆ యొక్క దివ్యమైనటువంటి చిత్తరువును మనం అక్కడ చూస్తూ